ఇలా ఈ తుపాకి రాజా ఏడుకొచ్చిండో తెలుసా? దావఖానకు వచ్చిన. మరి దావఖానలకు ఎందుకు పోయిండు అనుకుంటుర్రా? మన డాక్టర్ సార్ దగ్గరకు వచ్చిన. డాక్టర్ సార్ అంటే ఎవరు అనుకుంటుర్రా? మన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తోటి సార్ తోటి మంచి మంచి ముచ్చట పెట్టడానికి వచ్చిన. చాలా రోజులు అవుతుంది, నెల రోజులు అవుతుంది ఫోన్ చేయబట్టి. ఇక కరోనా ఉంది కాబట్టి సార్ రామన్నాడు. మాస్క్ తీసి మాట్లాడదామంటే వద్దు వద్దు, ఈ దావఖానా ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని మాట్లాడదామని అంటాడు. సార్ నమస్తే సార్. నమస్తే పక్కరాజు. సార్ బాగున్నారా సార్? ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే బాగున్నారా? ఈ బూర నర్సయ్య గౌడ్ సారు తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడ పుట్టిండు, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? నేను మా స్వస్థలం సూర్యాపేట. నా ఫాదర్ పేరు బూర లక్ష్మయ్య గౌడ్, రాజమ్మ. వ్యవసాయ కుటుంబం, 6 కుటుంబ అన్నదమ్ములు, అందులో లాస్ట్ నేను. ఈ నేపథ్యంలో పుట్టటము, వ్యవసాయ కుటుంబంలో మధ్యతరగతి కుటుంబంలో పెరగటము, చదువుకోవటము, చదువు వల్ల ఈ స్థాయికి ఎదగటం, తర్వాత తెలంగాణ ఉద్యమంలోకి రావటం, ఎంపీగా కావటం, ప్రజాసేవలో ఉండటం, ఇటు వైద్య వృత్తిని రాజకీయ వృత్తిని సమాంతరంగా నడిపించటం, ఇవన్నీ అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఇది నా జీవితం యొక్క నైపుణ్యం. సారు మీరు తెలంగాణ ఉద్యమంలో ఒక మంచి డాక్టరు, అట్లాంటి టైంలో తెల్లకోట వేసుకోవాల్సిన మీరు నల్ల బ్యాచ్లు వేసుకొని ఉధృతంగా డాక్టర్స్ తరఫున ఉద్యమం చేపట్టారు. అంటే మీకు ఏమనిపించింది? ఎందుకు ఇటు వేయాలనిపించింది? నిజంగా చెప్పాలంటే మాకు చిన్నప్పటి నుంచే ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి కుటుంబం. అది బ్లడ్లోనే ఉన్నది. అంటే మేము ఏదో గిరిగీసుకొని పోవద్దు అనుకున్నా కూడా మా యొక్క బ్లడ్ ఊరుకొని, అది ప్రధాన సమస్య. ఎక్కడ సమస్య వచ్చినా కూడా ప్రధానంగా నేను ఆలోచించింది ఏంటంటే, నేను ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కష్టపడి చదువుకున్నాను, మా అమ్మ నాన్న కష్టపడి చదివిపించారు, ఈ స్థాయికి రావటం జరిగింది. అంటే నేను పుట్టినప్పటి నుంచి అంటే నేను ఎన్నో రెట్లు ఎదిగి ఉన్నాను. ఒక మంచి డాక్టర్గా, మొత్తం ఒక లాప్రోస్కోపిక్ సర్జన్గా, ఇటు ప్రొఫెషనల్గా యాజ్ వెల్ యాజ్ ఆర్థికంగా ఒక స్థాయికి రావటం జరిగింది. మీరు రాజకీయం చూసినట్టయితే సారు, భువనగిరి ఎంపీగా మీరు మొదటిసారి గెలిచారు. గెలిచిన తర్వాత బ్యాలెట్ చూసుకున్నట్టయితే 3వ గుర్తు కారు గుర్తు, మళ్ళీ కింది నుంచి 3వ గుర్తు ట్రక్కు గుర్తు. అంటే ఈ కారు ట్రక్కు జనాలకు అర్థం కాలే, ఎవ్వరికి ఏది వేయాలనో అర్థం కాక గిట్లా కొంచెం కన్ఫ్యూజ్లో గిట్లా ఓట్లు అటు పోయినట్టు అంటున్నారు సార్. అంటే నిజమే. అంటే ఒక కారుతో పోలినటువంటి సింబల్కు ఏదైతే రోడ్ రోలర్కు దాదాపు 24,000 ఓట్లు వచ్చింది. నేను ఓడిపోయింది 5,000తోనే. అది ఉండొచ్చు, బట్ నేను కర్మ సిద్ధాంతం నమ్మినవాడిని. నా యొక్క కర్తవ్యమే ఇంపార్టెంట్, ఫలితం గురించి పెద్ద ఆడను లేకుంటే పొంగిపోయే వ్యక్తిని కాదు. బట్ డెఫినెట్లీ నాకు కేవలం 5,000తోనే ఓడిపోవటం కంటే నేను చేసిన పనికి కానీ, నేను నిస్వార్థంగా చేసిన పనికి కానీ కనీసం ఒక 2-3 లక్షలతో గెలవాల్సిన అవసరం అన్నది. సో నేను ఓటమి ఏదో గుర్తుకు దానికి దీనికి మూడబెట్టలేదు. ఎట్లయితే కర్ణుడి చావుకు 100 కారణాలు ఉన్నట్లు నా యొక్క ఓటమికి మన సమాజం యొక్క అద్దం పడుతుంది. దట్స్ వాట్ ఈస్. అంటే మనకి ఏదైతే సామాజిక పరిస్థితి, మన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితికి నా ఎన్నిక అనేది కులమానంగా నేను భావిస్తాను. అందుకొరకే బాధపడతలేదు. మనం సామాజిక పరిస్థితులు మారకుండా, అంటే నేను ఎప్పుడు నమ్ముతాను, సంవత్సరం మొత్తం మనం చదవకుండా ఎగ్జామ్ మంచిగా రాయలేం. సేమ్ థింగ్ ప్రజల్లో, ఓటర్లో మార్పు లేకుండా మనం పెద్ద మార్పు రావాలనుకోవటం కూడా అది సాధ్యపడదు అనేది నా యొక్క ఎన్నిక. అందుకొరకే ఆ దిశగా నేను బాధపడకుండా నా యొక్క లక్ష్యం కొరకు మాత్రం నిర్విరామంగా పనిచేయడం జరుగుతూనే ఉన్నది. బూర నర్సయ్య సారు మచ్చలేని మనిషి, ఎంపీ గెలిచిండు, మంచి మంచి పనులు చేస్తుండు, ఒక బహుజన బిడ్డ. అంటే నకరకల్లో చూసుకున్నా కానీ, మునుగోల్లో చూసుకున్నా కానీ, భువనగిరిలో ఎమ్మెల్యే చూసుకున్నా, అందరు టీఆర్ఎస్ వాళ్ళే. ఇంత మంచి పని చేసినా, మంచిగా పని చేసుకుంటూ ప్రజలలో తిరుగుతున్నా, ఢిల్లీలో గిట్ట కొట్లాడినా, ఒక బూర నర్సయ్య సారును సొంత పార్టీ వాళ్ళే సపోర్ట్ చేయలేదన్న దాన్ని వాళ్ళు వీళ్ళు అంటున్నారు సార్, నేను అంటలేను. తుపాకిరాజు గారు, ఒకటి ఏంటంటే రాజకీయాల్లో కొన్ని మనం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మనం ఒక కామన్ వ్యక్తిగా మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. అవును బట్ దిస్ ఏ ఫ్యాక్ట్. అందులో నేను కూడా తప్పు పడతలేదు. అవును నేను సమాజంలో ఏమనుకుంటాను, రెండే కులాలు ఉంటాయి, అవును తెలివైన కులాలు, తెలివి లేని కులాలు. ఉమ్, తెలివైన కులాలు ఎప్పుడు వాళ్ళకి ఏది మంచిదో, ఏది ఆ మంచి చెడు చూడదు. వాళ్ళకు వ్యక్తిగతంగా ఉమ్, ఈ దేని వల్ల లాభం ఉందో వాళ్ళు చూసుకుంటారు. అవును మనం 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా కూడా బహుజన కులాలు ఉమ్, ఆ యొక్క రాజకీయ పరిణితి లేనప్పుడు ఉమ్. ఈ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీరు మంచి డాక్టర్, సర్జరీ చేస్తారు అంటే ప్రముఖులతో పోల్చుకుంటే మీరు గిట్ట 4వ స్థానం 3వ స్థానం 5వ స్థానంలో ఉన్న డాక్టర్ ఎవరు అంటే మన బూర నర్సే సారు. మంచిగా చిన్నప్పుడు మంచిగా చదువుకుంటూ మంచిగా సంపాదించుకో మంచిగా ఉన్నాడు, ఒక పొజిషన్లో ఉన్నాడు సారు. మీరు బిజీగా ఉంటారు అంటే అమ్మ నాయనని కష్టపడి అన్నీ చూసి రైతు కుటుంబాల పుట్టిన బూర నర్సే సారు మంచిగా చదువుకొని ఒక పొజిషన్ నుండి మంచిగా డబ్బులు వస్తున్నాయి. ఈ రాజకీయంగా వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ కాలేదా అనిపిస్తుంది. నేను ఆర్థికంగా ఎప్పుడు ఆలోచించలేదు. ఆర్థికంగా డెఫినెట్లీ చాలా డిస్టర్బెన్స్ అయింది. ఇప్పుడు కాదు, రాజకీయంగా కాదు. తెలంగాణ ఉద్యమంలో కాలు పెట్టినప్పుడే చాలామంది నా సన్నిహితులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు వారించడం జరిగింది. ఏంటి, ఒక మంచి పేరున్న డాక్టరు, కార్పొరేట్ హాస్పిటల్ పనిచేస్తున్నా, మంచి ఇన్కమ్ ఉన్నది, వీటన్నిటిని డిస్టర్బ్ చేసుకోవటం, తెలంగాణ ఉద్యమంలో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కావటం అవసరమా అనే ప్రశ్న. నేను చిన్నప్పటి నుంచి అంటే నా యొక్క మైండ్ సెట్ డిఫరెంట్. ఎస్, చిన్నప్పుడు నేను కార్ లేదు, ఇప్పుడు కార్ ఉన్నది. చిన్నప్పుడు చిన్న ఇల్లు ఉండే, ఇప్పుడు పెద్ద ఇల్లు ఉన్నది. నా కుటుంబం ఒకటే డాటరు, షీ సెటిల్. డబ్బు వల్ల నేను ఏమి సంపాదిస్తాను, ఇంకొకదిగా పెద్ద ఇల్లు కట్టుకుంటాను, 4 ఎకరాలు కొంటాను, బ్యాంక్ బ్యాలెన్స్ కొద్దిగా ఉంటుంది. బట్ మనిషికి అవి సాటిస్ఫాక్షన్ కదా, డబ్బే ముఖ్యం అనుకున్న వాళ్ళకి అది సాటిస్ఫాక్షన్. బట్ చిన్నప్పటి నుంచి నాకు సామాజిక దృక్పథం ఉన్నది. డెఫినెట్లీ నాకు గోల్ ఉంది, 50 సంవత్సరాల కొరకు నేను నా కొరకు బతుకుతాను, 50 సంవత్సరాల తర్వాత నేను నా యొక్క సమాజం కొరకు బతుకుతాను అని నాకు ఊహ తెలిసినప్పుడే ఒక గీటరాయి పెట్టుకున్నాను. అంటే ఇదేదో కొత్తగా నేను నాకు ఊహ తెలియదు. ఎందుకంటే 50 years రాగానే అప్పుడే నేను బిఎల్ఆర్ ఫౌండేషన్ అని, మా అమ్మ నాన్న పేరు ఫౌండేషన్ స్టార్ట్ చేయటం, రాయ్ అండ్ రాయ్ ఫౌండేషన్ అని ఇంకోటి స్టార్ట్ చేయటం, సామాజిక కార్యక్రమం, విద్య వైద్యం, సమాజం మార్పు కొరకు ప్రయత్నం మొదలుపెట్టిన తరుణంలో తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ గారు అరెస్ట్ కావటం 2009 నుంచి, అంతకుముందు పరోక్షంగా అరెస్ట్ కావటం అనేది డెఫినెట్లీ ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ అయింది. ఎస్, ఒక మామూలు ఉద్యోగులు, 4th class ఎంప్లాయీస్, ర్యాగ్ పిక్కర్స్, నెలకు 5,000 జీతం లేనోళ్ళు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తే, మనం పార్టిసిపేట్ చేయకుంటే మన అంతరాత్మని మనం చంపుకున్నట్టు అవుతుంది. రేపు నేను చనిపోవడం అయితే తథ్యం కదా. నేను చనిపోయినప్పుడు నేను ఏం సాధించిన అని నేను ప్రశ్న వేసుకుంటే ఏముంటుంది, ఏం సాధిస్తావు? నీ కుటుంబానికి కొరకు నేను పనిచేసిన అనుకుంటాను. ఎస్, 4 కుటుంబ సభ్యుల కంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు చాలా ఇంపార్టెంట్ అని డిసైడ్ చేసుకొని డైరెక్ట్ అన్ని కష్టాలు నష్టాలు, ఇటు ప్రొఫెషనల్ కానీ ఆర్థికంగా కానీ ఇంకా అనేక ఇండైరెక్ట్ ఒత్తిళ్ళు వచ్చినా కూడా నిర్మోహమాటంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రగతికి పునాది అనే నమ్మిన వ్యక్తిగా నేను ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఉద్యమాలు పార్టిసిపేట్ చేశారు సార్. చేసినాక ఇవాళ మన ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకున్నట్టయితే ఎంతసేపు ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు ఒక్కసారి గెలిచిరంటే మళ్ళీ ఇంకా గెలవడం అనేది సత్యం. ఎందుకంటే కొంతమంది అగ్రకుర్ణ వర్ణాల మధ్యన మనం ఉన్నాం. అయితే ఈరోజు చూసుకున్నట్టయితే మన బూర నర్సయ్య గౌడ్ సారు ఓన్లీ భువనగిరికే పరిమితం అవుతున్నా అని అంటారు. అంటే మీరు గెలిచినప్పుడు ఎక్కువ తిరగలేదు, ఇప్పుడు మీరు ఓడిపోయినాక ప్రతి దగ్గరికి వెళ్తురంట. అంటే ఏ సమస్యల పైన వెళ్తున్నారు సార్? నేను చెప్పాను కదా, నేను పదవి, రాజకీయ పదవి అనేది కేవలం ఒక మార్గం, నా లక్ష్యం కాదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది, నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది మార్గం. నా లక్ష్యం ఏంటని అడగదు. నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పుడు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, ఒక కుటుంబం బాగుపడాలంటే ఆర్థిక సుస్థిరత అనేది చాలా ఇంపార్టెంట్. అది బేస్ లైన్. నువ్వు ఎన్ని కమ్యూనిస్ట్, క్యాపిటలిజము, సోషలిజం ఏదన్నా
థియరీలు చెప్పు. అంతిమంగా పేద అంటే పావర్టీ నిల్, మిడిల్ క్లాస్ ఫుల్, అంటే పేదరికము లేనటువంటి సమాజం అనేది చాలా గీటు రాయని నేను నమ్మిన వ్యక్తి. ఆ పేదరిక నిర్మూలన జరగాలంటే కేవలం రాజకీయాల ద్వారానే జరుగుతుంది. అది జరగాలంటే ప్రజల్లో మార్పు రావాలి, రాజకీయ పార్టీలు. ప్రజలు ఎవరైతే ఓటర్లు ఉంటారో, ఎప్పుడైతే ఈ ఓటు నేను నా యొక్క ఆర్థిక ప్రగతికి ఇది నేను షేర్ హోల్డర్ అవుతానని ఒక దృక్పథం వచ్చిందో అప్పుడే వాడు ఆర్థిక ప్రగతి సాధిస్తాడు. అందుకొరకు నేను చెప్పాను, తెలివైన కులాలు ఏంటంటే వాళ్ళకి తెలుసు ఓటు వాల్యూ. అందుకొరకు వాళ్ళు అమ్ముడు పోరు, ఎట్టి పరిస్థితులకు అమ్ముడు పోరు. వాడు కులానికే వేస్తాడు, లేకుంటే అనుకున్న పార్టీకి వేస్తాడు. వేరే మనకు అవగాహన లేని కులాలు అవుతుందో నెంబర్ ఎంత ఉండదు, 90% ఉన్నా 70, డస్ నాట్ మ్యాటర్. వాటికి అవగాహన లేదు. ఓటు విలువ నా దృష్టిలో ఒక ఓటు తెలంగాణ రాష్ట్రం విలువ 60 లక్షల కోట్లు. అంటే 60 లక్షల కోట్ల సంపదను శాసిస్తుంది ఒక ఓటు. దురదృష్టవశాత్తు ఈ మిగతా వర్గాలకు తెలియదు. ఇంకోటి ఏంటంటే, నా యొక్క చిన్నప్పటి నుంచి కులాలు అనేది ఒక భారతదేశంలోని హిందూ మతంలో ఒక జబ్బు లాంటి. ఈ కులతత్వము, కులాల మధ్యలో అవరోధాలు పోవాలంటే ఆర్థిక సమానత్వమే అసలైన మందు అని నేను నమ్ముతాను. బికాస్ ఆర్థిక సమానత్వం ఉంటుంటే అగ్రకులం లేదు, అధమకులం లేదు, ఎవ్రీబడి ఈస్ సేమ్. ఓన్లీ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. పైసలు ఉంటే పటేల్, లేకుంటే పాలేర్. దట్ ఈస్ మై ఫిలాసఫీ. అందరూ పైసలు సంపాదాలన్నదే నా యొక్క ఫిలాసఫీ, మినిమం. అవును. అయితే ఇప్పుడు మన తెలంగాణ చూసుకున్నట్టయితే ఈ పరిస్థితులను బట్టి ఏంటంటే, గంపెడు మంది ఉన్న బీసీలు, పిడికెడు మంది ఉన్న అగ్రవర్ణాలు వాళ్ళే శాసిస్తున్నారు. ఎందుకు మనం ఏకతాటిపై ఉంటలేము? ఎందుకు మనం ఒక నిర్ణయం తీసుకొని ఒక పార్టీ పెట్టి ఒక సమాజాన్ని మనం ఎందుకు మేల్కొల్తున్నాం? ఇంకెన్నాళ్ళు స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఇంకా ఎన్ని రోజులు మార్పు రావాలంటే? తుపాకీ రాజు మీకు ఒకటి, మీరు అగ్రవర్ణం అధమ వర్గం అని ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కరెక్ట్ చేసుకోవాలి. అగ్రవర్ణాలు అంటే ఏమి ఉండదు. అభివృద్ధి చెందిన కులాలు, అభివృద్ధి చెందిన కులాలే ఉంటాయి. రెండే ఉంటాయి. నేను చెప్పాను కదా, ఎవరికైనా కూడా విద్య, ఆర్థిక వ్యవస్థను బట్టి నీకు హోదా, కులానికి కానీ వ్యక్తి కానీ వస్తుంది. సార్, ఈ రోజు నన్ను రెస్పెక్ట్ చేస్తున్నట్టే నేను గీత కార్మికుని అయితే నువ్వు వచ్చే ఇంటర్వ్యూ తీసుకునేవాడు కాదు కదా. అంటే నేను ఈ స్థాయికి వచ్చిందనే కదా. అంటే నా ఉద్దేశంలో ఈ స్థాయిలో అందరూ ఉండాలి. దట్ ఈస్ మై గోల్. ఆ గోల్తోనే అందరూ అగ్రకులాలు అవుతుంది. సమాజం అంటే ఆర్థిక సమానత్వం. సమానత్వం అంటే అందరికి సేమ్ బిల్డింగ్ అని కాదు, ఒక మినిమం స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. ఎస్ రాజు ఉన్నాడు, ఈయన చేయాలనుకుంటాడు, ఆయనకు మినిమం స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అండ్ మినిమం ఎకనామిక్ సపోర్ట్ ఉండాలి. అప్పుడే నీ యొక్క మనలో టాలెంట్ బయటకు వస్తుంది. నీకు ఎంత టాలెంట్ ఉన్నా నీ దగ్గర డబ్బులు లేకుండా ఏం చేస్తావు చెప్పు? ఏం చేయలేవు. నీకు బాగా టాలెంట్ ఉంది, నువ్వు మీడియాలో టాలెంట్ ఉంది, మంచి యాంకరింగ్ చేస్తావు. ద ఫండమెంటల్ ఏంటంటే పెట్టుబడి కదా. ఆ పెట్టుబడి అనేది ప్రతి ఒక్కరి దగ్గర అందుబాటులో ఉండాలి. దురదృష్టవశాత్తు నేను గమనించిన 5 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రస్తుతం గత 70-72 సంవత్సరాల్లో రాజకీయ పార్టీలు ఎప్పుడు భారతదేశ ప్రజల్ని సంపన్నులుగా చేసే దిశగా చేసే ప్రయత్నం చాలా తక్కువ చేసింది. కేవలం తాత్కాలికంగా పథకాలు చెప్తే సంపన్నులు శాశ్వతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేయటం. ఎస్, ఈ రోజు నేను ఒక డాక్టర్ అయ్యాను, ఐఎమ్ ఆన్ మై ఓన్. అందుకొరకు అది నా యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతం కొరకు జీవితాంతం పోరాటం ఉంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. 100% అచీవ్ చేస్తాను. అయితే నేను ఏమైనా అడగొచ్చు అన్న, ఎందుకంటే మీరు మా ఇంటి కాబట్టి. అయితే స్థానికంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాజం ఉంటుంది. అందులో మీరు గౌడ వర్గానికి చెందిన వ్యక్తి. అయితే కొంతమంది ఏమంటారు అంటే, ఎంతసేపు ఉన్నా కానీ ఆయన వాళ్ళనే చూసుకుంటుండు, వాళ్ళతోటే గెలిచిండా అనే కాన్సెప్ట్లో కొందరు వాళ్ళు ఇలా అని అంటారు.
ఇది చాలా మంచి ప్రశ్న. నేనంటే 5 సంవత్సరాల్లో నేను గమనించింది ఏంటంటే, ఆ, ఎవరైతే మన వ్యతిరేక వర్గాలు ఉంటాయో ఆ, ఉమ్, ఎప్పుడైతే బహుజన వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఎదిగినప్పుడు ఉమ్, వాళ్ళ మీద బురద జల్లటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అనేక ప్రయత్నాలు. అది సొంత పార్టీ కానీ పక్క పార్టీ కానీ. అవును, అందులో ఏంటి, ఫస్ట్ అవినీతి అవును, నెంబర్ 1, ఉమ్, లేదా నియోజకవర్గానికి రాడు ఉమ్, నెంబర్ 2, ఉమ్, నెంబర్ 3 పార్లమెంట్లో కనిపించడు. ఆ, ఈ 3 నా మీద చేయలేరు కదా. చేయలేదు. అవును, ఈ 3 నుంచి చేయనప్పుడు మన బహుజనులకు అందుకొరకు తెలివి తక్కువ ఉమ్, వర్గాలు అనగా మనకు అవగాహన రాయించారు. అవును, ఈ చాలా క్లవర్గా ఏం చేస్తారంటే, ఉమ్, ఒక యాదవ్ ఉంటే యాదవ్ మీద వేస్తారు, అవును. అంత ఆయన యాదవుల మీద నడిపించారు. నడిపిస్తున్నా. ఓ గౌడ్ ఉంటే గౌడ్ మీద వేస్తారు. ఈ పక్కన ఉన్న బీసీ కులాలు ఇమీడియట్ గా ఉమ్, మనకి అంత తెలియదు కదా. అవును. ఇది రాజకీయ కుట్రలో భాగం. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్, అందుకని దీన్ని బోర్నర్సాయి గౌడ్ని కార్నర్ చేయాలంటే ఏంటి, బోర్నర్సాయి గౌడ్ని కార్నర్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ, మీరు చేస్తే ఇప్పుడు ఏదైతే పాలక కులాలు ఉన్నాయి, అవును, వాళ్ళ పిఏ ఎవరు ఉంటారు, డ్రైవర్ ఎవరు ఉంటారు, వాళ్ళ వంటోళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు ఎవరు ఉంటారు. వాళ్ళే ఉంటారు అందరూ. ఎస్, ఓకే సార్. అక్కడ డిస్కషన్ ఉండదు. ఉమ్, ఎక్కడైతే తట్టు సామాజిక దృక్పథం ఉన్నటువంటి ఉమ్, బహుజన నాయకులు ఉన్నప్పుడు ఉమ్, వాళ్ళని టార్గెట్ చేసి ఒక ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి మొదటి నుంచే ఉమ్, ఒక వేస్తారు. అవును, అందులో భాగంగా కుట్ర. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, ఉమ్, దురదృష్టవశాత్తు మన బీసీ కులాలకు చాలా మంది తెలియదు, ఉమ్, అమాయకులు కదా. అవును, ఇది కుట్రలో భాగం. అవును, నేను ఎయిమ్స్ తెచ్చాను, ఉమ్, అది ఏ కులానికి చెందింది, ఈ ప్లాన్ చేద్దాం. అంత వర్గానికే కదా. అవును, దానివల్ల ఎయిమ్స్ రావటం వల్ల బీబీ నగర్లో 44,000 ఎకరాలు ఉంటే యావరేజ్గా ఎకరానికి ₹1,00,00,000 రేటు పెరిగింది ఉన్నదానికంటే. అవును, అంటే 44,000 కోట్లు. అంటే హాస్పిటల్ వచ్చుడు ఒక ఎత్తు, అవును, రేట్లు పెరిగినాయి కదా, రేట్లు రైతులు బాగుపడ్డట్లే కదా. పడ్డారు. అవును, 44,000 కోట్లు పెరిగితే ఉమ్, అందులో ఎవరికి ఎక్కువ లాభం, అక్కడ ఉన్న ప్రజలకే, ఎవరికి, ఏ ప్రజలకు, అక్కడ స్థానికంగా ఉన్న అది ఎవరు ఉన్న వాళ్ళకు, మన బహుజనులకి, బహుజనులకు ఎట్లా, ఎవరికి ల్యాండ్ ఉంటుందో వాళ్ళకి. వాళ్ళకు. అవును, ఎవరి దగ్గర ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, ఇక వద్ద దగ్గర ల్యాండ్ ఎక్కువ 100 ఎకరాలు 200 ఎకరాలు ఉంటుంది వాళ్ళ దగ్గరనే. అంతిమంగా లాభపడ్డది ఎవరు, 10 ఎకరాలు ఉన్నోడు లాభపడతాడా, 1 ఎకరం ఉన్నోడు లాభపడతాడా. 10 ఎకరాలు ఉన్నారు సో లబ్ధి జరిగింది ఎవరికి, వాళ్ళకే. నేషనల్ హైవేస్ 400 కిలోమీటర్ తెచ్చాను. అవును, అది తెచ్చేసా. అవును, నేషనల్ హైవేస్ వల్ల మనకు ఇదివరకు 99లో 2-3 లక్షల ఎకరం ఉండే, ఇప్పుడు 30 లక్షల ఎకరం, అవును, 40 లక్షలు. రోడ్డు ఎమ్మటి అయితే 50 లక్షలు. ఉమ్, 99 రిమోట్. అవును, దానివల్ల ఎవరికి లాభం, మళ్ళా భూమి ఉన్న వాళ్ళకి. భూమి ఉన్నోళ్ళకే. ఎస్, నేను అనేక కుల వృత్తులకు తెచ్చాను, ఉమ్, దానివల్ల ఎవరికి లాభం, అందరికి. అందరికి లాభం. అవును, ఈ పద్మశాలికి తెచ్చాను, లేకపోతే గీత కార్మికులకు తెచ్చాను, ఉమ్, ఈ మన పెంబర్తి తెచ్చాను, అందరికి కదా. ఉమ్, నేను ఒక ఇన్సూరెన్స్ పథకం, ఉమ్, రైతు బంధు రాకముందు, రైతు బీమా రాకముందు ఇన్సూరెన్స్ ₹60. ఉమ్, అంటే ఏసీ, ఓసీ, బీసీ అని లేకుండా దాదాపు 1,50,000 మందికి ఇంటి కల్పించాను. ఉమ్, ఎవరికి లాభం, అందరికి లాభం. అవును, ఇక్కడ కులానికి ప్రత్యేకంగా చేసింది ఏమున్నది, ఉమ్, అంటే అయితే అంటే కులానికి ప్రత్యక్షంగా చేసింది ఏముండదు. అవును, ఒక బురద జల్లటానికి ఉమ్, ఇది ఒక కుట్ర. ఏదైతే బహుజన కులాలకు వ్యతిరేకంగా పనిచేసే ఉమ్, వర్గాల కుట్రలో ప్రయత్నంలో భాగంగా ఇది మొదటి నుంచి. అవును, ఇది ఏంటంటే దురదృష్టవశాత్తు ఆ, ఇప్పుడు ఒక డయాస్లో ఉన్నారు అనుకోండి, 4 యాదవులు, 4 గౌడ్స్, 4 ముదిరాజులు ఉన్నారనుకో, అందరూ వాళ్ళేనా అంటారు. అవును, మరి అదే డయాస్ మీద 10 ఉంటే 9 మంది ఒకళ్ళే కులానికి చెందిన అభివృద్ధి చెందిన కులాలు ఉంటే దాని గురించి మాట్లాడారు. అవును, అంటే దాంట్లో ఏంది, మనం బహుజన కులాలు ఎప్పుడైతే తెలివి తక్కువగా ఆలోచిస్తాయో ఉమ్, అది. సెకండ్, నా ఉద్దేశం ఏంటంటే, నా చిన్నప్పటి నుంచి అవును, మళ్ళా చెప్పాను కదా, ఉమ్, కులం అనేది కేవలం వృత్తి ద్వారా సంక్రమించినటువంటి వ్యవస్థ. వ్యవస్థ. అవును, ఇప్పుడు ఏ కులం అన్నా తీసుకోండి, అవును, ఇప్పుడు యాదవ్ తీసుకోండి పాల వృత్తి, అవును, కుర్మ తీసుకోండి గొర్రెల కాపర్లు, కాపరి, రజకులు తీసుకోండి బట్టలు, బట్టలు, గౌడ్స్ గీత గీత కార్మికులు, కార్మికులు, పద్మశాలి మగ్గం, మగ్గం, బ్రాహ్మణులు, వేద మంత్రాలు, అర్చకత్వం, అవును, కాపులు, వ్యవసాయం. వ్యవసాయం. అవును, ఈ కుల వ్యవస్థ అనేది ఆర్థిక వ్యవస్థ. అవును, దురదృష్టవశాత్తు
అంచెలంచెలుగా ఈ ఆర్థిక అసమానతలు కుల వ్యవస్థగా మారింది. ఈ యొక్క ఆర్థిక సమానత వచ్చినప్పుడు కుల వ్యవస్థ పోతుంది. పోతుంది. అవును. సో నల్గొండ జిల్లాలో నువ్వు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ ఒకసారి ఎన్నిక అయిపోయిన తర్వాత రెండోసారి ఎన్నిక కాకుండా ఉండటానికి రకరకాల కుట్రల్లో భాగంగా జరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయి. ఓకే. ఇది అవును. జరిగే ప్రక్రియ. అవును. ఇది నాకు టేక్ ఇట్. అవును. ఒక గట్టి ఎమ్మెల్యే వాడు వీరేశం ఉందనుకో, అవును. అవును. ఫైటర్ 24 అందుబాటులో ఉంటాడు. అవును. ఏ టైం అయినా చేతులు కట్టుకొని నిలబడ్డా ఎవరు ముందర. అవును. సో అందుకొరకు ఎప్పుడైతే నేను చెప్పాను, మీరు అన్నారు కదా ఇంతమంది 80% 90% ఉందని, వీళ్ళకి అవగాహన పెంచకుండా మనం ఏదో పెద్ద ఇప్పుడు ఏ రాజకీయ ఇప్పుడు ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఉన్నారు కేసీఆర్ గారు. వారు ముఖ్యమంత్రి కావాలి, ప్రభుత్వం నడపాలి, వారికి ఉన్న ఎజెండా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎమ్మెల్యేలు ఎన్నిక కావాలి. గెలిచేటోళ్ళకి ఇస్తాడా లేకుంటే ఎవరైనా గెలవడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి ఇస్తారు. సో తప్పు పార్టీలేదు కాదు, తప్పు ప్రజలు. ఆ ప్రజలకు అవగాహన రానంత వరకు ప్రజలకు ఏదైతే నీ ఓటు 60 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను నియంత్రించే పవర్ అనేది తెలవకుండా ఉన్నంతకాలం ఇది రాదు మనం. అంటే ఇప్పుడు బూర నర్సే సారు ఇన్ని రోజులు గౌడ కులానికి ఒక్క కులానికి సంబంధం కాకుండా కులం లేకుండా అందరు పని చేయడమే బూర నర్సే సారు, అంతే అంటారా? దట్ ఈస్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. నా జీవిత లక్ష్యంలో ఎప్పుడైతే కులం, ఈరోజు నాకు చాలా మంది, నేను రాయల్ డ్రాయింగ్ ఫౌండేషన్ పెట్టిందే నేను అది. రీఆర్గనైజ్ యువర్ సెల్ఫ్, రీఆర్గనైజ్ యువర్ సొసైటీ అనేది దాని లక్ష్యం. సమాంతరంగా బీసీలో ఉన్న వాళ్ళు బీసీలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి, ఎస్సీలో ఉన్న వాళ్ళు అందులో మాదిగా మాలనుకుంటా ఆర్థిక సమానతతో ఉన్న కులాలతో చేసుకోవాలి. తద్వారా ఒక బ్రహ్మాండమైనటువంటి సొసైటీ, దీన్ని అద్భుతమైనటువంటి ఫిలాసఫీ కూడా మేము 3-4 పుస్తకాలు కూడా రాసి పెట్టాము ఈ కోవిడ్ వల్ల. ఎందుకంటే దట్ ఇస్ మై గోల్. అంతిమంగా భారతదేశానికి ఈరోజు ప్రపంచంలో ఒక ప్రాచీనమైనటువంటి సివిలైజేషన్ కూడా ఈరోజు మనం ఎదగలేకపోతున్నాం అంటే కులాల సమస్యతో. నాట్ ఓన్లీ తెలంగాణ, ఇట్స్ ఎంటైర్ ఇండియా.